హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చాలా వేగంగా అభ్యర్థుల ప్రకటన వైపు దృష్టి సారిస్తుంది. ఈ నెల 17వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో సభ కూడా చిలకలూరుపేటలో నిర్వహించబోతున్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలకు బీజేపీ పోటీ చేయబోతుంది. ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది ఏంటి అనేటువంటి దాని మీద బీజేపీలో ఒక స్పష్టత కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికల్లా విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే. ఈయన బీజేపీ 2014లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి, పాడేరు నుంచి, అనపత్తి, కైకలూరు, ఈ 5 సీట్లు కూడా ఫైనల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కైకలూరు సోమ్ వీర్రాజు పోటీ చేస్తారు అని అంటున్నారు మాజీ బీజేపీ అధ్యక్షులు. గతంలో కామినేని శ్రీనివాస్ పోటీ చేశారు. అక్కడ తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక విజయవాడ వెస్ట్ జనసేనకి ఇస్తారు అనేటువంటి చర్చ జరిగింది. అది బీజేపీ పోటీ చేస్తుంది అని ఇప్పుడు మరి వార్తలు వస్తున్నాయి. బద్వేలు ఎస్సీ నియోజకవర్గంలో సురేష్ ఇతను పోటీ చేస్తాడు అనేటువంటి దాని మీద జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్య అంటే గోనుగుంట్ల సూర్యనారాయణ, ఆదోని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం ఈయన పోటీ చేస్తారు అనేటువంటిది మాత్రం ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. ఇంకా కొన్ని మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయో తెలియాలి. వాళ్ళు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో. ఇక 6 ఎంపీ స్థానాలకు విషయానికి వచ్చేసరికల్లా ఒకటి అరకుకు సంబంధించి కొత్తపల్లి గీత, ఈవిడ మాజీ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కొత్తపల్లి గీత బీజేపీ ఫైనల్ చేసింది అనేటువంటి దాని మీద. రెండవది రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద. మొన్న రాజంపేటలో పురంధేశ్వరి పోటీ చేశారు, ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద ఎంపీగా. 3 అనకాపల్లి, ఇది జనసేనకి ఇవ్వాలి అని అనుకున్నారు ఎంపీ సీటు. వాళ్ళకి 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యేలు అనుకున్నారు. అయితే వాళ్ళకి 3 ఎంపీల్లో 1 ఎంపీ తగ్గించారు. 24 ఎమ్మెల్యేలో కూడా 3 తగ్గించేసి 21 ఎమ్మెల్యేలని వాళ్ళు అంగీకరించారు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ అనకాపల్లిలో జీవీఎల్ నరసింహారావు కానీ, సీఎం రమేష్ కానీ పోటీ చేయొచ్చు అనేటువంటి చర్చ. జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ విశాఖపట్నం అయితే కేటాయించలేదు బీజేపీకి. కాబట్టి ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు అనేది చర్చ. ఇక రాజమహేంద్రవరం, ఇక్కడ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. పురంధేశ్వరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయొచ్చు పెనమలూరు నుంచి. పెనమలూరు సీటు అనే దాని మీద ఇప్పుడు పెనమలూరు అనౌన్స్ చేయాలి. తెలుగుదేశం పార్టీ 2వ జాబితా రిలీజ్ చేసినా కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించాలి. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు పురంధేశ్వరి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే పురంధేశ్వరి దాదాపుగా రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చు అనేటువంటి చర్చ ఉంది. అయితే తిరుపతి రత్నపాబ మొన్న బై ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఇప్పుడు ఆమె కూతురు నిహారిక పోటీ చేయొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి అంశం. అయితే నర్సాపురం కూడా బీజేపీకి ఫైనల్ అయినటువంటి పరిస్థితి ఉంది. నర్సాపురం కిట్ పరిస్థితిలో రఘురామకృష్ణరాజు స్వయంగా తన సీట్లను ప్రకటించుకున్నాడు కదా. మన తాడేపల్లిగూడెం సభలో కూడా నర్సాపురం నుంచి ఎంపీగా నేనే పోటీ చేస్తున్నాను ఈ కూటమి నుంచి అని కూడా రఘురామకృష్ణరాజు ప్రకటించుకున్నటువంటి విషయం తెలిసిందే. ఆ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఒకళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు వేదిక మీద ఉన్నప్పుడే నర్సాపురం ఎంపీగా ఈ కూటమి నుంచి నేనే పోటీ చేస్తున్నానని రఘురామకృష్ణరాజు ప్రకటించుకున్నాను. ఇప్పుడు బీజేపీకి ఇస్తే నర్సాపురం సిట్టింగ్ ఎంపీ, మరి తనకే ఇస్తారు అనేటువంటి ధీమాలో రఘురామకృష్ణరాజు ఉన్నాడు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు రఘురామకృష్ణరాజుకి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వద్దు, అతనికి ఇస్తే ఓడిపోతారు, అసలు అతనికి ఎలా ఇస్తాము, ఇవ్వద్దు అనేటువంటి దాని మీద ఒత్తిడి చేస్తున్నారు అని. మరి చాలామంది కేంద్ర అధిష్టానానికి కూడా ఈ విధమైనటువంటి కంప్లైంట్లు చేశారని, అతను కావాలని బీజేపీ వ్యతిరేకులను కూడా కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి బీజేపీలో మనం పార్టీలో ఇప్పటివరకు చేరలేదు. సిట్టింగ్ ఎంపీ కాబట్టి రేపు పొద్దున వైసీపీకి రాజీనామా చేసి చేరవచ్చు.
బీజేపీలో, అది వేరే విషయం. కానీ ఇవ్వద్దు అనేటువంటి డిమాండ్ మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి నేతల నుంచి ఉంది. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు చాలామంది ఆ విధమైనటువంటి ఫిర్యాదులు చేస్తున్నటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు కూడా దీని మీద మాట్లాడారు. మరి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని కదా, ఎంపీని కదా, నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు, నాకు ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇస్తే బీజేపీ అక్కడ ఎలా గెలిచిద్ది అనేటువంటి విధంగా కూడా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావాలని ఆమెన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రయోగించి విమర్శలు చేయిస్తున్నాడు, నాకు సీట్ ఇవ్వద్దని చెప్పేసి చేస్తున్నాడు అనేటువంటి విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి రఘురామకృష్ణరాజుకి ఇస్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఒకవేళ నరసాపురం ఒక 6 సీట్లలో ఒకవేళ నరసాపురం వదులుకున్నారనుకోండి, హిందూపురం సత్యకుమారు ఆల్రెడీ అతను కూడా వెంకయ్య నాయుడుకి చాలా అత్యంత సన్నిహితుడు, హిందూపురం కూడా తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు, సత్యకుమార్ అక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఎంపీల 2వ జాబితా రిలీజ్ అయింది దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎవరే లేవు. మరి ఇప్పుడు ఏమన్నా ఎంపీలు రిలీజ్ చేస్తారా చూడాలి. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఇది తేలాల్సినటువంటి విషయం.